హాయ్ ఫ్రెండ్స్, నా పేరు పవన్. బిగ్ బాస్ 9 అగ్ని పరీక్ష ఎపిసోడ్ 1 రిలీజ్ అయిపోయింది. అయితే ఈ ఎపిసోడ్ 1లో 15 మెంబర్స్కి క్వాలిఫై అయ్యింది ఎవరు, అవ్వంది ఎవరు, హోల్డ్లో ఉన్నది ఎవరు ఒకసారి చూసేద్దాం. జడ్జెస్ మనందరికి తెలిసిందే, అభిజిత్ గారు, నవదీప్ గారు అండ్ బిందు మాధవి గారు, అండ్ హోస్ట్ వచ్చేసి శ్రీముఖి గారు. సో రూల్స్ చూద్దాం. ఇక్కడ ఈ కంటెస్టెంట్స్ పర్ఫార్మెన్స్ బట్టి జడ్జెస్ దగ్గర రెడ్ అండ్ గ్రీన్ సిగ్నల్స్. వాళ్ళ పర్ఫార్మెన్స్ మంచిగా ఉంటే ముగ్గురు గ్రీన్ ఇచ్చేస్తారు. గ్రీన్ ఇస్తే వాళ్ళు క్వాలిఫై అయిపోతారు 15 మెంబర్స్లోకి. ఒకవేళ 2 గ్రీన్ ఇచ్చి ఒకళ్ళు రెడ్ ఇస్తే హోల్లో ఉంటారు, లేదా 2 రెడ్ ఇచ్చి ఒకళ్ళు గ్రీన్ ఇచ్చినా హోల్లో ఉంటారు. సో 3 గ్రీన్ ఇస్తే మాత్రమే ఆ 15 మెంబర్స్లోకి డైరెక్ట్గా క్వాలిఫై అయిపోతారు. అండ్ హోల్డ్లో ఉంచిన వీళ్ళకి నాకు తెలిసి ఇంకా ఏదైనా గేమ్స్ పెట్టవచ్చు. దాన్ని బట్టి బిగ్ బాస్కి ఎవరు కావాలనుకుంటారో వాళ్ళని హౌస్లో క్వాలిఫై చేయొచ్చు. అండ్ ఆ 15 మెంబర్స్లో చివరికి అగ్ని పరీక్ష అండ్ నెక్స్ట్ లెవెల్ గేమ్స్ పెడతారు. వాళ్ళలోంచి హౌస్లో క్వాలిఫై చేస్తారు. ఇది ప్రాసెస్. సో మనం కంటెస్టెంట్స్ టోటల్ 45 మెంబర్స్ ఉన్నారు. ఆ 45 మెంబర్స్లో ఈరోజు ఎపిసోడ్లో మనకి 8 కంటెస్టెంట్స్ కనబడ్డారు. ఈ 8లో ఎంత ఈరోజు ఎవరెవరు క్వాలిఫై అయ్యారో మనం ఒకసారి చూసేద్దాం. కంటెస్టెంట్ వచ్చేసి దివ్య నిఖిత గారు. ఈవిడ విజయవాడ నుంచి. ఈవిడ MBBS ఫైనల్ ఇయర్ చదువుతున్నారంట. అయితే ఇక్కడ అభిజిత్ గారు ఒక క్వశ్చన్ అడిగారు, ఒకవేళ మేము మిమ్మల్ని సెలెక్ట్ చేస్తే ఒక 4 మంత్స్ గ్యాప్ రావచ్చు, దాన్ని మీరు రెడీగా ఉన్నారా అని. బట్ ఆమె చెప్పే ఆన్సర్కి ఆమె మేనేజ్ చేసుకోగలదు అనిపిస్తుంది. ఎందుకంటే ఒక్కొక్క ఆన్సర్ ఏ క్వశ్చన్ అడిగినా దాన్ని మేనేజ్ చేసే విధానం కానీ, ఆవిడ కాన్ఫిడెన్స్ లెవెల్ కానీ, ఒకవేళ ఏదైనా ట్రిక్కీ క్వశ్చన్ ఇచ్చినా ఆవిడ డీల్ చేసే విధానం కానీ చాలా బాగుంది. అండ్ క్వశ్చన్స్ కూడా చెప్తాను, ఎవరెవరు ఎలాంటివి అడిగారో దానికి ఆన్సర్స్ ఆమె ఎలా చెప్పిందో కూడా, ఆవిడ రియాక్షన్స్ ఏంటి, జడ్జెస్ రియాక్షన్స్ ఏంటో కూడా చెప్తాను. అండ్ ఒకవేళ మిమ్మల్ని సెలెక్ట్ చేస్తే ఒక 4 మంత్స్ గ్యాప్ వస్తుంది అంటే ఓకే పర్లేదు, నేను మేనేజ్ చేసుకోగలను అని చెప్పేసింది. అంటే ఇంకా వేరేలాగా చెప్పింది, నేను దాన్ని సింపుల్గా చెప్పేస్తున్నాను లేకపోకుండా. అండ్ మమ్మీ వాళ్ళ కోసం ఈ MBBS ఇవన్నీ చదువుతుందంటే, అండ్ తనకంటూ తాను ఓన్గా ఏదైనా ప్రూవ్ చేసుకోవాలని చెప్పేసి రీల్స్ స్టార్ట్ చేసిందంట. అండ్ ఒపీనియన్స్ స్టార్ట్ చేసిందంట. ఒపీనియన్స్ అంటే ఏంటి అని నవదీప్ గారు అడగగానే రివ్యూస్ అంటే బయట జైల్లో పెడుతున్నారు, అందుకని ఒపీనియన్స్ అని చెప్తున్నానని చెప్పి మన సర్కాస్టిక్గా కూడా ఆన్సర్ చేస్తుంది. బిగ్ బాస్ హౌస్లో ఇలాంటి వాళ్ళు కూడా ఉండాలి నా ఒపీనియన్ ప్రకారం. నేను చెప్తాను, నేను చివరిలో చెప్తాను నా ఒపీనియన్ ఏంటి, నాకు ఎవరు నచ్చారు అండ్ బిగ్ బాస్ హౌస్లోకి ఎవరు వెళ్ళొచ్చు నా ఒపీనియన్ ప్రకారం. మొత్తం నా ఒపీనియన్ ప్రకారమే చెప్తాను, ఇందులో ఏమీ లేవు. మీ ఒపీనియన్స్ మీవి, నా ఒపీనియన్స్ నావి. అండ్ మీ ఒపీనియన్స్ కూడా కామెంట్లో పెట్టండి ఎవరు వెళ్తే మంచిదో. ఇకపోతే మనకి అండ్ మధ్యలో శ్రీముఖి గారు అడిగారు, నిన్న ఎవరైనా ఓవర్ కాన్ఫిడెంట్ ఉంది నీకు అని అడిగారా అని. ఆవిడ ఆన్సర్ చూడండి, ఓవర్ కాన్ఫిడెంట్ కాదు కానీ నోడుదోలు ఎక్కువ ఉందన్నారు. మరి నవదీప్ గారు అన్నారు, మరి మీరు దానికి ఒప్పుకుంటారా అంటే, చిన్నప్పటి నుంచి మనకు ఉన్నదే కదా, సో నేను దానికి ఒప్పుకుంటున్నానని చెప్పి చాలా మంచి కామెడీ లెవెల్లో కూడా ఆన్సర్ చెప్తుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి అభిజిత్ గారు క్వశ్చన్ అడిగారు, ఈ 4 ప్రీవియస్ కంటెస్టెంట్స్లో మీకు ఏ కంటెస్టెంటే ఇష్టం, బెస్ట్ అండ్ ద వరస్ట్ అని ఒకరిని సెలెక్ట్ చేసుకోమని చెప్పారు. సో ఆవిడ బెస్ట్ వచ్చేసి నవదీప్ గారిని సెలెక్ట్ చేసుకుంది. రీజన్ ఏంటంటే ఆయన బాగా నవ్విస్తారు అండ్ కామెడీ జనరేట్ చేస్తారు అని చెప్పేసి, అది చాలా కష్టం, సో మీరు నవ్విస్తారు అండ్ కామెడీ జనరేట్ చేస్తారు అని చెప్పేసి బెస్ట్ సెలెక్ట్ చేసుకుంది. అండ్ ఇక్కడ నాకు కొంచెం ఆశ్చర్య విషయం ఏంటంటే అభిజిత్ గారిని వరస్ట్గా సెలెక్ట్ చేసుకుంది. ఇక్కడ 2 విషయాలు ఉంటాయి. ఆవిడ చాలా తెలివిగా స్టెప్ వేస్తుంది అని మనం ఒక్కటి ఆలోచించుకోవచ్చు, లేదా ఆవిడ చూసింది తన ఇంటర్ ఆ టైంలో ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడు MBBS ఫైనల్ ఇయర్ అంటే ఆ టైంలో ఇంటర్ అలా ఉండొచ్చు. సో ఆ టైంలో ఆవిడ అభిజిత్ ఆట అంతా చూడకపోవచ్చు అండ్ ఆవిడకి నచ్చకపోవచ్చు. అండ్ అప్పుడు ఆవిడేం చెప్పింది, వరస్ట్ అని కాదు, కాకపోతే నాకు అభిజిత్ ఆట నచ్చదు అని చెప్పేసింది. నెక్స్ట్ శ్రీముఖి ఇంకో టాస్క్ ఇచ్చింది, అభిజిత్ లీస్ట్ కంటెస్టెంట్ అన్నావు కదా, అయితే అభిజిత్ని ఎలిమినేట్ చేయాలని చెప్పి ఒక లైటర్ అండ్ ఆయన ఫోటో ఇచ్చింది. అంటే ఎలా ఎలిమినేట్ చేస్తామని చెప్పేసి మేము అందరం చూస్తామని చెప్పేసి ఇచ్చేసింది. అప్పుడు ఆవిడ ఎలిమినేట్ చేసే విధానం కూడా చాలా బాగుంది. చూడడానికి బాగానే ఉంటారు, క్యూట్గా ఉంటారు,
బట్ ఫస్ట్ ఓకే కానీ ఆల్ టాస్క్ అన్నీ ఆడాలి. ఒక సోఫాలో కూర్చుని మైండ్ గేమ్ ఆడితే మాత్రమే సరిపోదు. ఇది కొంచెం ఓవర్ అనిపించింది. కానీ ఎందుకంటే అభిజిత్ ఎలా ఆడారో మనం అందరం చూసాము. ఓకే, నచ్చిన వాళ్ళు నచ్చుతారు, నచ్చిన వారు నచ్చరు, దాంట్లో ప్రాబ్లం లేదు. అంటే ఇంకేం చెప్పిందంటే ఫోకస్ గేమ్ మీద లేకుండా వేరే కంటెస్టెంట్ మీద ఉండాలి. నేనైతే ఇక్కడ గేమ్ ఆడటానికి వచ్చా, నా గేమ్ అంతా, నా ఫోకస్ అంతా గేమ్ మీదే ఉంటుంది, అందుకని నేను ఎలిమినేట్ చేస్తున్నా అని చెప్పేసి ఎలిమినేట్ చేసింది. అండ్ లైట్ వెలిగించింది, కాల్ చేసింది ఫోటో, అది అయిపోయింది. ఇప్పుడు శ్రీముఖి చూడండి, సారీ ఏమైనా చెప్తావా అని అడిగింది ఆ అమ్మాయిని. అంటే ఆవిడ ఏదైనా కామెడీగా నార్మల్గా చేస్తుందేమో కావాలని చెప్పి ఇలా జస్ట్ ఈ జడ్జెస్ని మెప్పించడానికి అని చెప్పేసి సారీ ఏమైనా చెప్తావా అని అడిగితే నామినేట్ చేసేటప్పుడు సారీ థ్యాంక్స్ అవన్నీ ఉండవు అని చెప్తుంది. చాలా కాన్ఫిడెంట్గా ఉంది. బిగ్ బాస్కి ఏం చెప్తుందంటే, బిగ్ బాస్ నేను ఖచ్చితంగా హౌస్లోకి సెలెక్ట్ అవుతా, నన్ను తీసుకోండి అని డైరెక్ట్గా చెప్పేస్తున్నట్టు చెప్పేస్తుంది. ఆవిడ చేసే యాక్షన్స్ కానీ, వే ఆఫ్ డీలింగ్ కానీ, ఆ మాటలు కానీ అన్నీ అలాగే ఉన్నాయి. అండ్ ఈలోపు అభిజిత్ని స్టేజ్ మీద పిలిచింది శ్రీముఖి గారు. అండ్ ఈవిడ నైటీ వేర్లో వచ్చింది. ఐ మీన్ డ్రెస్ మీద ఒక నైటీ వేర్లో వచ్చింది. ఎందుకంటే బిగ్ బాస్ హౌస్లో కూడా నార్మల్గా ఇంట్లో ఉంటాం కాబట్టి ఆ విధంగా వచ్చింది. అయితే శ్రీముఖి గారు ఆవిడ్ని బయటకు వెళ్ళి డ్రెస్ మార్చుకున్నామండి. వచ్చినా మళ్ళీ అలాంటిదే ఒక చిన్న టాస్క్ లాంటిది పెట్టింది ఆవిడ. అప్పుడు కూడా మంచి కాన్ఫిడెంట్గా అంతా చెప్పింది. చివరికి 3 జడ్జెస్ కూడా గ్రీన్ ఇచ్చేశారు. ఆవిడ 15 మెంబర్స్లో క్వాలిఫై అయిపోయింది. ఇది ఫస్ట్ దివ్యనిక్త గారు. అండ్ నెక్స్ట్ సెకండ్ వచ్చేసి మన మాస్క్ మ్యాన్ హరీష్ గారు. ఈయన కూడా విజయవాడ నుంచి అంట. అయితే ఈయన రావడంతో శ్రీముఖి గారు మంచి కామెడీ కూడా చేస్తున్నారు. ఆయన సక్సెస్ అయ్యేంత వరకు వాళ్ళ అమ్మ నాన్న మొహం చూపించొద్దన్నారంట, అందుకని మాస్క్ పెట్టుకున్నారంట అని. కానీ ఆయన మాత్రం చాలా సీరియస్గా ఎక్స్ప్లెనేషన్ ఇచ్చుకున్నారు. అంటే బయట జనాలు మొహం చూపించినా ఒక ఫేస్ మాస్క్ లాగా ఉంటుందని, ఆయన మొహం చూపించకపోయినా మాస్క్ లేకోకుండా ఏదో ఆయన లోపల ఆయన బతుకుతున్నానని చెప్పాడు. ఆయన ఎక్స్ప్లెనేషన్స్ కూడా కొంచెం స్ట్రైట్ ఫార్వర్డ్గా ఉన్నాయి. బిగ్ బాస్కి ఇలాంటి ఆయన కావాలి. కానీ జడ్జెస్ అయితే మరి ఇప్పుడు హోల్డ్లో పెట్టారు, చూడాలి ఆయన తీసుకుంటారా లేదా. ఎందుకంటే బిగ్ బాస్లో ఎక్కువ బిగ్ బాస్ ఎలా చూస్తాడు, మంచి గొడవలు కావాలి, మంచి ఫైటింగ్ కావాలి, అందరితో స్ట్రైట్ ఫార్వర్డ్గా మాట్లాడే వాళ్ళని చూసుకుంటాడు. మరి నా అలాంటి కేటగిరీలోనే వస్తారు, మరి చూడాలి తీసుకుంటారో తీసుకోరో. అయితే ఇలా నార్మల్గా క్వశ్చన్స్ అడగడం స్టార్ట్ చేశారు. ఇప్పుడు బిందు మాధవి గారు ఆయన మధ్యలో నాకు కోపం ఎక్కువ అని చెప్పారు. అప్పుడు కోపం ఎక్కువ అంటే ఏంటి అంటే, కోపం వస్తే ట్రిగ్గర్ అవుతాను, ట్రిగ్గర్ అయితే కొట్టేస్తానని చెప్పారు. అయితే బిందు మాధవి గారు ఏమడిగారంటే, మీకు పెళ్ళయింది కదా, మీ ఆమెను ఎప్పుడైనా కొట్టారా అని అడిగారు. ఆయన కొట్టారన్నారు. ఆ తర్వాత కొంచెం ఇలా నార్మల్ కాన్వర్జేషన్ జరుగుతా బిందు మాధవి గారు వెళ్ళి ఆయన మెడలో లూజర్ అనే ట్యాగ్ ఒకటి ఉంటుంది, అది వేశారు. అప్పుడు నా కాన్వర్జేషన్ కూడా అందరితో కొంచెం సీరియస్గానే జరిగింది. అండ్ బిందు మాధవి గారితో ఇంకా కొంచెం సీరియస్గానే జరిగింది. అండ్ అభిజిత్ గారు అయితే ఇంకా కొంచెం అంటే మీరు చెప్పే ఫస్ట్ మాటకి అండ్ సెకండ్ మాటకి లింక్ అవ్వట్లేదు, సారీ బ్రదర్ అని చెప్పి రెడ్ ఇచ్చేశారు. అండ్ బిందు మాధవి గారు అయితే అసలు రెడ్డే ఇచ్చేశారు. లాస్ట్లో కొంచెం డైలాగ్ ఉంది, వాళ్ళ వైఫ్ పేరుని ఈయన పేరుతో మ్యాచ్ చేసుకొని పెట్టుకుంటారనమాట. సో మీరు వైఫ్ని కొడతారు, వైఫ్ని రెస్పెక్ట్ చేయరు, మీరు పేర్లు ఎలా పెట్టుకుంటారంటే ఆయన ఎక్స్ప్లెనేషన్ ఆయన ఇచ్చుకున్నారు. ఇలా కూడా కొంచెం కాన్వర్జేషన్ జరిగి ఇక చివరికి రెడ్ ఇచ్చేశారు. అండ్ నవదీప్ గారు వచ్చేసి ఇక్కడ నువ్వు మార్చుకోవడానికి ఇది ఒక అవకాశం అని చెప్పేసి గ్రీన్ ఇచ్చారు. సో ఈయన కూడా హోల్డ్లో ఉన్నారు. అండ్ నెక్స్ట్ థర్డ్ కంటెస్టెంట్ వచ్చేసి కేతమ్ గారు ఫ్రమ్ నల్గొండ నుంచి. ఈయన చెప్పాలంటే మన అభిజిత్ గారి సీజన్లో గంగావ లాగానే అనిపించారు. మొత్తం ఈవిడ కష్టాలని చెప్పుకున్నారు. ఈవిడ వాచ్మెన్గా చేస్తూ వాళ్ళ కూతురు పెళ్లి చేసి అండ్ 200 గజాలు ఇల్లు కూడా కట్టుకున్నారంట హైదరాబాద్లో. అండ్ ఆవిడ కష్టం చూడగానే కొంచెం బాధ కూడా అనిపించింది. అండ్ ఇక్కడ వచ్చేసి అభిజిత్ గారు వీళ్ళందరూ ఎలా చెప్తున్నారంటే, గంగవ్వ గురించి ఎగ్జాంపుల్ తీసుకుని లోపల కొంచెం చాలా కష్టంగా ఉంటుంది ఆడటం, వీళ్ళు గొడవ పడుతూ ఇవన్నీ చాలా కష్టంగా ఉండేది అని చెప్పి గంగవ్వ
గంగవ్వ గారి టాపిక్ లేపి కొంచెం చెప్తానికి ప్రయత్నించారు. కానీ ఆవిడ స్పోర్టివ్ స్పిరిట్ ఏంటంటే నేను ఆడతాను ఖచ్చితంగా, నేను ఆడగలను అని చెప్తున్నారు. బట్ వీళ్ళు ఏమంటారో చూడాలి. అయితే ఇప్పుడు నవదీప్ గారు రెడ్ ఇచ్చేశారు, అండ్ బిందు మాధవి గారు రెడ్ ఇచ్చేశారు, అండ్ మన అభిజిత్ గారు మాత్రం గ్రీన్ ఇచ్చారు. అభిజిత్ గారు ఫస్ట్ చెప్పారు, మరి మీరు మీ అంత కష్టాలు కూడా మేము చూడలేదు, కానీ మేము ఆట చూసాము, మీరు ఆడలేరు అంటే ఆవిడ ఆడతానన్న కాన్ఫిడెన్స్కి గ్రీన్ ఇచ్చారు. అండ్ ఇక్కడ ఇద్దరు రెడ్ ఇచ్చారు, ఒకరు గ్రీన్ ఇచ్చారు, సో హోల్డ్లో ఉన్నారు. నెక్స్ట్ వచ్చేసి ప్రియా ఫ్రమ్ కర్నూలు. ఈ ఈవెంట్ చూస్తే కొంచెం క్యూట్గా అనిపించారు. శ్రీముఖి గారు హాయ్ అంటే హాయ్ అన్నారు, మీ పేరేంటంటే ప్రియా ఫ్రమ్ కర్నూలు అన్నారు. అది అయిపోయింది. అండ్ తర్వాత నార్మల్గా క్వశ్చన్స్ అడిగారు, హూ ఆర్ యూ అని చెప్పేసి ఒక డైలాగ్ కూడా చెప్పించారు శ్రీముఖి గారు. అది కూడా నార్మల్గా కర్నూలు కాబట్టి ఫ్యాక్స్ని స్ట్రెయిన్లో చెప్పమంటే స్మూత్గా చెప్పేసింది. అది కూడా చాలా క్యూట్గా అనిపించింది. అది అయిపోయిన తర్వాత బిగ్ బాస్ హౌస్లోకి మీరు ఎందుకని వెళ్దాం అనుకుంటున్నారు అంటే, ఆవిడ ఆడి నార్మల్గా ఏదన్నా ఆవిడ పాయింట్ పెట్టాలన్నప్పుడు పాయింట్ పెడతారంట. అలా నార్మల్గా చెప్పేస్తే అసలు మీరు ఎందుకు వెళ్దాం అనుకుంటున్నారు అని చెప్పారు. అయితే ఫర్ ఫన్ అన్నారు. ఇక ఓకే అనిపించింది. ఈవిడది కూడా ఇలాగే జరిగిపోయింది. ఆవిడ కూడా టాస్క్ ఇచ్చారు, అండ్ నవదీప్ గారితో కొంచెం ఫన్ నడిచింది మధ్యలో, పెళ్లి చూపులు అని. ఆవిడ కూడా మంచి సెటైరికల్గా వేశారు. ఓకే, బాగానే ఉంది. నవదీప్ గారు గ్రీన్ ఇచ్చారు, బిందు మాధవి గారు గ్రీన్ ఇచ్చారు. బట్ అభిజిత్ గారు మీరు ఇంకా ప్రూవ్ చేసుకోవాలి, సెకండ్ యాంగిల్ కూడా బయటికి రావాలని చెప్పేసి రెడ్ ఇచ్చేశారు. అది అయిపోయింది. నెక్స్ట్ వచ్చేసి 5th వన్ మల్టీ స్టార్ మన్మథ్ రాజా గారు. ఈయనకి అందరు రెడ్ ఇచ్చేసి ఈయన చూస్తే పాపం అనిపించింది. ఎందుకంటే ఈయన రావడమే అలా శ్రీముఖి గారు కాళ్ళ మీద పడిపోయారు. ఈయన గురించి కూడా చెప్పారు, కొన్ని డైలాగ్స్ కూడా ఉన్నాయి, ఫేమస్ డైలాగ్స్ ఉన్నాయి, మీమ్స్గా వాడుకుంటాం మనం. సరే అవి పక్కన పెట్టేస్తే ఆయన ధర్నా కూడా చేశారంట బిగ్ బాస్కి వెళ్ళాలని చెప్పేసి. బాస్ ఒకటే, ధర్నాలు చేస్తే అవి చేస్తే బిగ్ బాస్కి వెళ్ళాం. మన టాలెంట్ మనం ప్రూవ్ చేసుకోవాలి. ఒకవేళ వెళ్ళాలనుకుంటే మీకుంటే టాలెంట్ ప్రూవ్ చేసుకుని వెళ్ళండి. అదే కానీ ఈ ధర్నాలు ఇవన్నీ అనవసరం అసలు. ఎందుకు? మీ టాలెంట్ మీరు ప్రూవ్ చేసుకోండి, వెళ్ళండి, అంతే. అందరూ కష్టపడతారు, ప్రతి వాళ్ళు కష్టపడతారు. కానీ ఈ 45 మంది కూడా కష్టపడతారు. వాళ్ళ టాలెంట్ ప్రూవ్ చేసుకోవడానికి ఇక్కడికి వచ్చారు. మీరు కూడా అలా ప్రూవ్ చేసుకోండి, ఎవరి కాళ్ళ మీద పడక్కర్లేదు. నా నుంచి ఇది ఒకటే చెప్పేది. సో ఆయన ఇలా కాళ్ళ మీద పడ్డారు. ఇక ఆయనకు ఒక యాక్టింగ్ టాస్క్ ఇచ్చారు చేయమని, అది కూడా ఆయన సరిగ్గా చేయలేకపోయారు. ఇక ఆయన అందరూ కలిపి రెడ్ ఇచ్చేసారు. ఇక ఆయన వెళ్ళిపోయాడు. సో బిగ్ బాస్ ఇంకోటి చెప్పాలనుకుంటుంది ఏంటంటే, ఇలా ధర్నాలు చేసి ఇలా నేను వస్తాను అని చెప్తే మేము అవకాశాలు ఇవ్వము అని గట్టిగా చెప్పేసినట్టు అనిపించింది నాకైతే. నెక్స్ట్ వచ్చేసి సయ్యద్ అబూ బకర్. ఈయన రైల్వే కోడూరు నుంచి అంట. ఈయన ఒక మోడల్ అని చెప్పారు, అండ్ పర్సనాలిటీ కూడా బాగానే ఉంది. కొంచెం యావర్లాగా ఉన్నారు. కాకపోతే ఏంటంటే ఈయన కొంచెం సాఫ్ట్గా అనిపించారు. ఎవరు మంచి రఫ్గా ఉండేవాళ్ళు, ఈయన కొంచెం సాఫ్ట్గా అనిపించారు నాకైతే. ఈయన మీరు గేమ్ ఎలా ఆడతారు అంటే బ్యూటీ ప్లస్ మైండ్తో అంటున్నారు. అంటే బయట లోపల అందరితో కలుపుకోవడం, కలిసిమెలిసి వెళ్ళడం. అంటే శ్రీముఖి అభిజిత్ గారి లోపు ఇంటర్ప్రిట్ చేసి అలా అవదమ్మా లోపల అన్నారు. అయితే అప్పుడు నాకు ఏదైనా ట్రిగ్గర్ అయితే అప్పుడు నేను రియాక్ట్ అవుతాను. యాంగ్రీ ఇష్యూస్ ఉన్నాయి నాకు. అంటే యాంగ్రీ ఇష్యూస్ వస్తే ఏం చేస్తామంటే, యాంగ్రీ ఇష్యూస్ వస్తే ఏదన్నా పగలు కొడతాను, ఏదైనా థింగ్స్ని పగలు కొడతాను, లేదా నన్ను నేనే సెల్ఫ్ హార్మ్ చేసుకుంటాను అని అన్నారు. సో చూడాలి మరి. ఈయన అలాంటి మనిషి కూడా అనిపించట్లేదు చూడడానికి. అయితే చాలా సాఫ్ట్గా ఉన్నారు. మరి ఈయనకి వచ్చేసి బిందు మాధవి గారు రెడ్ ఇచ్చారు, నవదీప్ గారు గ్రీన్ ఇచ్చారు, అండ్ అభిజిత్ గారు కూడా గ్రీన్ ఇచ్చినట్టున్నారు. చూడాలి. కాకపోతే ఈయన కూడా హోల్డ్లో ఉన్నారు. అండ్ నెక్స్ట్ 7th వచ్చేసి మాధురి గారు విశాఖపట్నం నుంచి. ఈవిడ కూడా ఇన్ఫ్లుయెన్స్డ్ అంట. అండ్ వీళ్ళ డాడీ సిఎంఆర్ ఓనర్ వాళ్ళ ఇంటి సెక్యూరిటీ గార్డ్ అంట. సో ఈవిడ గోల్ వచ్చేసి ఆ సిఎంఆర్ దానికి మోడల్గా ప్రజెంట్ ఇవ్వాలని. సో అవ్వాలని కోరుకుందాం. అండ్ ఈవిడికి కూడా చిన్న టాస్క్స్ ఇచ్చారు, ఆవిడ కూడా ఓకే చేశారు.
బట్ ఈవిడ కూడా కొంచెం స్వీట్గా సాఫ్ట్గానే ఉన్నారు. మన బిగ్ బాస్ హౌస్కి మేబీ మ్యాచ్ అవ్వకపోవచ్చు అనేది నా ఒపీనియన్. సో జడ్జెస్ కూడా ముగ్గురు రెడ్ ఇచ్చేశారు, ఈవిడ డిస్క్వాలిఫై. అండ్ లాస్ట్లో ప్రసన్న గారు హైదరాబాద్ నాకు చాలా ఇన్స్పైరింగ్గా అనిపించింది ఈయన స్టోరీ అయితే. సో ఈయన మల్టీ టాలెంటెడ్, ఒక వీడియో ఎడిటింగ్ చేస్తారంట బెంగళూరులో, అండ్ ఫోటోగ్రాఫర్, ట్రావెలర్ అంట, అండ్ 21 కిలోమీటర్ బ్లేడ్ మ్యారథాన్ అంట. బ్లేడ్ మ్యారథాన్ అంటే లెగ్ లేని వాళ్ళు, అంటే హ్యాండిక్యాప్స్ ఉంటారు కదా, సో వాళ్ళకి మ్యారథాన్ ఉంటుంది, అవి చేశారంట. అండ్ ఆయన చూపించారు అప్పటిదాకా ఆయన సెంటిమెంట్ వర్కౌట్ చేయలేదు, అంటే నాకు కాలు లేదు అలా అని చెప్పేసి. సో అప్పటిదాకా అడగలేదు బ్లేడ్ మ్యారథాన్ అంటే ఏంటి అన్నప్పుడు ఆయన లెగ్ ఓపెన్ చేసి చూపించారు, ఇది బ్లేడ్ మ్యారథాన్ అంటే, ఐ మీన్ నేను ఇలా దీంతో చేస్తాను అని చెప్పేసి. అండ్ స్టేట్ జావలిన్ త్రో ప్లేయర్ అంట, అండ్ హార్స్ రైడింగ్ వచ్చంట. అండ్ ఈయన గురించి కొంచెం చాలా డీటెయిల్గా చెప్పుకోవడం బెస్ట్. అండ్ నవదీప్ గారు అడిగాడు, ఇవన్నీ మీరు ఈ లెగ్ ఇలా అవ్వక ముందా అయిన తర్వాత అంటే అన్నీ అయిన తర్వాతే అన్నారు. ఆయన లెగ్ అలా ఉన్నా ఆయన అన్నీ సాధించారంటే ఇంకా మనం ఎంత చేయొచ్చో ఆయన దగ్గర నుంచి నిజంగా ఇన్స్పిరేషనల్ నేమ్ మనకి ఆయన ఒకళ్ళు. ఈయన ఖచ్చితంగా బిగ్ బాస్ హౌస్లో ఉండాలని నేనైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ నాకు ఈ అందరిలో ఫస్ట్ ఎవరైనా ఒకళ్ళు బిగ్ బాస్ హౌస్లోకి వెళ్ళాలి అంటే అది ఈయనే అని నేను చెప్తాను. అండ్ ఆయన స్టోరీ కూడా చెప్పారు, ఆయన యాక్సిడెంట్ ఎలా అయింది అలా చెప్పారు. అండ్ ఈయనకి ముగ్గురు గ్రీన్ ఇచ్చేశారు, అండ్ ఈయన 15 మెంబర్స్ సెలెక్ట్ అయిపోయారు. సో ఇది ఈ 8 మెంబర్స్లో నాకు నచ్చిన వాళ్ళు అయితే ఫస్ట్ దివ్యనికిత గారు బిగ్ బాస్ హౌస్కి సరిపోవచ్చు. అండ్ ఆవిడ ఇంకా పర్ఫామ్ చేస్తే ఇంకా మంచిగా అవుతుంది, ఇంకా లోపల కూడా క్వశ్చన్స్ ధీటుగా సమాధానం ఇస్తే మాత్రం బాగుంటుంది. అండ్ ప్రసన్న గారు, అండ్ తర్వాత వచ్చేసి ప్రియా గారు. నాకు ఈ ముగ్గురు ఓకే అనిపించింది, మిగతా వాళ్ళందరూ హోల్డ్లో ఉన్నారు. అండ్ డిస్క్వాలిఫై అయిపోయింది ఇద్దరు. సో ఇది నా ఒపీనియన్ మాత్రమే, మీ ఒపీనియన్స్ కూడా మీరు కామెంట్లో షేర్ చేసేయండి. నేను కామెంట్స్ చూస్తూనే ఉంటా, ఏంటి మీకు ఎవరు నచ్చుతున్నారు, మీ కామెంట్స్ ఏంటి అని చెప్పేసి. అండ్ నెక్స్ట్ వీడియో నుంచి పోల్స్ కూడా పెడతాను, దానికి కూడా రియాక్ట్ అవ్వండి. ఈసారి బిగ్ బాస్ 9 కుమ్మేద్దాం. జస్ట్ ఆ సబ్స్క్రైబ్ చేసేసి ఒక లైక్ బటన్ హిట్ చేసేయండి, 10 మందికి వెళ్ళిపోయింది ఈ వీడియో. అంతే ఫ్రెండ్స్, బాయ్ బాయ్.